హలో. సారీ మ్యామ్. చెప్పండి యుకేష్. మీటింగ్ ప్రీపోన్ అయ్యింది. అవునా? ఎస్ మ్యామ్. ఓకే సరే, మీరు వేరే అరేంజ్మెంట్స్ అని చూసుకోండి. ఓకే మ్యామ్. నేను త్వరగా వచ్చేస్తాను. Sure, ma'am. మేక్ ఇట్ ఫాస్ట్. యా షూర్. ఎవరు? మన యుకేష్ రేపు రావాల్సిన ఫారిన్ క్లయింట్స్ ఏదో ఎమర్జెన్సీ అని ఈ రోజే వచ్చేసారంట. ఏంటి ఈ టైంలోనా? ఎస్, రైట్ నౌ. దియా, దియా, దియా లిసన్. ఏదైనా ఉంటే రేపు పొద్దున్న చూసుకోవచ్చు కదా. కమాన్ ప్రకాష్, ఇది ఎంత పెద్ద మీటింగో నీకు తెలీదా? దియా, నాన్న కూడా ఊర్లో లేరు, నేనే కదా వెళ్ళాలి. ట్రై టు దియా, అండర్స్టాండ్ ప్రకాష్. అలాగని కాదు, ప్లీజ్ దియా. సిచ్యువేషన్ అర్థం చేసుకోకుండా మాట్లాడుతున్నావు ప్రకాష్. ఐ హ్యావ్ టు గో, ప్లీజ్. అసలు మాట వింటే కదా. దియా, దియా, ప్లీజ్ లిసన్ టు మీ. దియా, స్టాప్ ఇట్ ప్రకాష్, ఆల్రెడీ ఇట్స్ గెటింగ్ లేట్ ఫర్ మీ. దియా, ఇంతకు ముందు ఎప్పుడైనా ఇలా చెప్పానా? ఎప్పుడైనా ఆపానా నిన్ను? ప్లీజ్ అర్థం చేసుకో దియా, ప్లీజ్ దియా, ప్లీజ్ నా మాట విను. పోనీ నేను కూడా రానా? ప్రకాష్, చిన్న మీటింగే, నేను త్వరగా వచ్చేస్తాను. నువ్వేం వరి అనుకున్నా ప్రశాంతంగా వెళ్ళి నిద్రపో. ఎవరని అడుగుతున్నా కదా. తెలుసుకోవే. సారున్నారా? సార్ ఎక్కడున్నారు? సార్, సార్, మళ్ళీ మళ్ళీ అదే జరుగుతుంది సార్. ప్రకాష్, ఏం జరిగిందో అది మాత్రం చెప్పు చాలు. సార్, అదే సార్, మళ్ళీ అదే జరిగింది. నన్ను కాపాడండి సార్. నేను అది అడగలేదు. మీ వైఫ్కి ఏం జరిగిందో అది చెప్పండి ముందు. అదే మొత్తం చెప్పేశాను కదా సార్. కమాన్ ప్రకాష్, డోంట్ యాక్ట్ స్మార్ట్. ఇప్పుడు మీరు నిజం చెప్పలేదనుకో, నేను మాత్రమే కాదు, మిమ్మల్ని కాపాడడం ఎవరి తరము కాదు. టెల్ మీ ద ట్రూత్. ప్రకాష్, టెల్ మీ ద ట్రూత్. నాకు జీవితంలో కావాల్సింది డబ్బు, పేరు, హోదా.
అందుకోసం నేను ఎంత ఎక్స్ట్రీమ్స్కైనా వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాను. మా కంపెనీ ఎండి కూతురు దియా నన్ను ప్రేమించడం మొదలుపెట్టింది. అంత రిచ్ పర్సన్ దియా నా జీవితంలోకి రావడం అంటే కలలోనే కలకన్నట్టు అనిపించింది. కొన్ని వేలాది మందిలో ఒక్కడిగా ఉండే కన్నా ఆ కంపెనీకి ఎండీగా ఉండటం నాకున్న ఒక కళ. నా కళకి మరింత దగ్గరవసాగాను. కళ్ళ ముందు కోట్లు కనపడుతున్నాయి. నా క్యాలిక్యులేషన్స్ అన్నీ సరిగ్గా జరుగుతున్నాయన్న సమయంలో ఊహించని విధంగా మా అమ్మ రూపంలో నీలా నా జీవితంలోకి వచ్చింది. మీరు ఈ గుళ్ళో ఏదైనా శుభకార్యం జరిపిస్తే దానివల్ల అందరికీ మంచి జరుగుతుంది. నా నిర్ణయం మారదురా. ఆ సమయంలో అంతే. మా అమ్మ మాట కాదని నేను ఏమీ చేయలేకపోయాను. దియా నన్ను వదిలిపెట్టి ఎక్కడికో వెళ్ళిపోయింది. నేను కన్న కలల కోట ఒకే ఒక్క నిమిషంలో ముక్కలు ముక్కలైపోయింది. అడి ఆశలైపోయిన నా ఆశలన్నీ నీలా మీద కోపంగా మార్చుకున్నాను. మా అమ్మ మాట కాదని తనకు విడాకులు ఇవ్వడం కుదరదు. నేను తను ఒకవేళ చంపేస్తే చట్టం నుంచి పారిపోలేను. తనను నా జీవితంలోంచి అలా ఎలిమినేట్ చేద్దామని ఆలోచించాను. అప్పుడే నాకు ఐడియా వచ్చింది. తనకున్న భయం చాలా భయంగా ఉంది. వెళ్ళిపోదాం. అలా నీలాకున్న భయాన్ని అవకాశంగా తీసుకుని కొద్ది కొద్దిగా టార్చర్ చేయడం మొదలుపెట్టాను. మీరు నాకు చిన్న పని ఉంది. పెరగబడుతోంది. ఏమైంది? అది చాలా భయంగా ఉందండి. నాకు చాలా భయంగా ఉందండి. ఏయ్, పద. భయానికి సంబంధించిన చాలా ఆర్టికల్స్ను సర్చ్ చేస్తాను. రోజు రోజుకి తను మరింతగా భయపడటం చూసి నేను చాలా ప్లాన్లు వేశాను. అయ్యో, ఏమండి కొంచెం రండి. ఆ? ఏమైంది? నా ప్లాన్లన్నీ కరెక్ట్గా వర్కౌట్ అయ్యాయి. నాకున్న వీక్నెస్సే నాకున్న ఏకైక స్ట్రెంగ్త్. నేను అనుకున్న విధంగానే రోజు రోజుకి తన భయం మరింత ఎక్కువై ఎక్స్ట్రీమ్స్కి వెళ్ళిపోయింది. డాక్టర్ ప్రిస్క్రైబ్ చేసిన మందులతో పాటు తన నర్వ్స్ బ్రేక్ డౌన్ అయ్యేటట్లుగా వేరే మందులు కూడా కలిపి నీలాకిచ్చాను. ఆ మందుల వల్ల తన ఆరోగ్యం కొద్ది కొద్దిగా దెబ్బతింది. చచ్చిపో, చచ్చిపో, చచ్చిపో. ఇటు చూడండి, పాల కలరే మారిపోయింది. రమ్మంటున్నా కదా, పద. అదే రోజు రాత్రి ఒక ముఖ్యమైన పని మీద ఆఫీస్ వాళ్ళు నన్ను పిలిచారు. అదే సమయంలో నా మరొక ప్లాన్ ఎగ్జిక్యూట్ చేశాను. త్వరగా వచ్చేస్తలే, బాయ్.
కార్ని దూరంగా పార్క్ చేసి నీలాకి తెలియకుండా ఇంట్లోకి వచ్చి ఏం జరగబోతుందో చూస్తున్నాను. తను భయంతో వణికిపోతూ చావుకు మరింత దగ్గర అవ్వడాన్ని నా కళ్ళారా చూస్తూ ఆనందించాను. ఆఖరికి నేను అనుకున్న విధంగానే పోలీసులకి నా మీద ఎలాంటి డౌట్స్ రాలేదు. సూసైడ్ అని కేసు క్లోజ్ చేశారు. ఐ థాట్ ఫైనలీ ఐ కుడ్ ఎలిమినేట్ హర్ ఫ్రమ్ మై లైఫ్.